హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను బాలా శివశంకర్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి ఒక చిన్న యాప్ గురించి, అదే నేర్చుకో యాప్. ఇది చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా యూజ్ అవుతుంది. జనరేషన్లో ఉన్న పిల్లలకు కానీ స్టూడెంట్స్ కానీ లేదా పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కానీ ఈ యాప్ అనేది చాలా మంచి బెనిఫిట్ యాప్ అని చెప్పొచ్చు. అలాగే ఈ వీడియోలో నేను మీకు ఈ యాప్ని ఎలా వాడాలి, అలాగే దీనిలో ఉన్న ఫీచర్స్ ఏమిటి, దానివల్ల యూజెస్ ఏమిటి, ఫలితాలు ఏమిటి, అవన్నీ నేను డీటెయిల్గా చెప్పబోతున్నాను. అలాగే ఈ వీడియో చివరిలో నా రివ్యూ కూడా చెప్తాను, వాడాలా వాడకూడదా అని. సో తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేర్చుకో అనే పేరు మనం ఏదో నేర్చుకోబోతున్నాము అని. ఇది ఒక తెలుగు ఆధారిత లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఇందులో మనకి స్కూల్ స్టూడెంట్స్ నుంచి గ్రాడ్యుయేషన్ చేసే వాళ్ళ వరకు మంచి కంటెంట్ లభిస్తుంది. ఇది ముఖ్యంగా తెలుగు మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకి అంటే స్టూడెంట్స్ కోసం ఇది తయారు చేయబడింది. అలాగే ఇందులో మనకి వీడియో లెసన్స్, క్విజ్లు, అలాగే ప్రాక్టీస్ టెస్టులు, డౌన్లోడ్ నోట్స్లు ఇలా చాలా ఉంటాయి. యాప్ ఎలా డౌన్లోడ్ చేయాలి? ముందుగా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి నేర్చుకో యాప్ అని టైప్ చేయాలి. అక్కడ దీని లోగోతో యాప్ కనిపిస్తుంది. ఇన్స్టాల్ చేసిన తర్వాత జీమెయిల్ లేదా ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వాలి. ఫస్ట్ మీ క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు 6th అయితే 6th, 7th, ఇంటర్, డిగ్రీ ఏది చదువుతుంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఒక లిస్ట్ వస్తుంది. ఎలా తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇలా మీకు ఏవేవి సబ్జెక్ట్స్ ఉన్నాయో అవన్నీ వస్తాయి. ఇక్కడ నుండే మనం మన లెర్నింగ్ని స్టార్ట్ చేయాలి. ఫీచర్స్, డీటెయిల్స్, వీడియో లెసన్స్. యాప్లో మనకి చాలా క్లారిటీగా వీడియోలు తెలుగు ప్లస్ ఇంగ్లీష్ మిక్స్లో ఉంటాయి. నాకు వేరే ఫోన్ ఆప్షన్ లేదు కాబట్టి నేను డైరెక్ట్గా చెప్తున్నానండి. లేదంటే నేను ఏదో ఒక దానిలో వీడియో చేసి మీకు పెట్టేదాన్ని, ఇంకా డీటెయిల్గా అర్థమయ్యేది. ఇప్పుడు నేను చెప్పేది కూడా నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. చక్కగా మీరు నేర్చుకో యాప్లో యూస్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న ఏ టాపిక్ అయినా సరే చాలా చిన్న చిన్నవిగా బ్రేక్లు అంటే చిన్న చిన్న పారాగ్రాఫ్ లాగా ఉంటాయి. మనం అర్థం చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం చదువుకున్న రోజుల్లో ఫోటోసింథసిస్ గురించి చెప్పాలంటే 2-3 పేజీలు కావాల్సి వచ్చింది. కానీ ఇక్కడ 5 నిమిషాల్లో మనకి అర్థమయ్యేలాగా పూర్తి డీటెయిల్గా ఇస్తారు. క్విజ్లు అండ్ టెస్ట్లు. మనకి ప్రతి చాప్టర్కి క్విజ్లు ఉంటాయి. అలా మనం క్విజ్ పార్టిసిపేట్ చేసిన తర్వాత మనం మన స్కోర్ బోర్డ్ని చూసుకోవచ్చు. మనం ఏ టాపిక్లో ఏ సబ్జెక్ట్లో తక్కువగా ఉన్నాము, డల్గా ఉన్నాము అనేది కూడా తెలుస్తుంది. నోట్స్ అండ్ పీడిఎఫ్. మనకి చదవటానికి ముందుగానే రెడీ చేసి పెట్టేసి ఒక నోట్స్ అనేది ఉంటుంది. ఏ సబ్జెక్ట్కి కావాల్సిందో ఆ సబ్జెక్ట్కి. దాన్ని మనం పీడిఎఫ్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని మనం దాన్ని చదువుకోవచ్చు. లైవ్ క్లాసెస్. దీనిలో వచ్చేసరికి మనకి లైవ్ క్లాసులు కూడా ఉంటాయి. టీచర్స్ దీనిలో లైవ్ క్లాసులు కూడా తీసుకుంటారు. దీనిలో మనం ఏ డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళని అడగొచ్చు. అలాగే లైవ్ చాట్ సిస్టమ్ కూడా ఉంటుంది. మనం కరోనా టైంలో జూమ్ క్లాసెస్ అటెండ్ అయ్యేలాగా ఉంటుంది. సేమ్ అదే ప్రాసెస్లో ఉంటుంది. ప్రాక్టీస్ మోడ్ వచ్చేసరికి ఒక ప్రత్యేక ఫీచర్ అండి. దీనిలో మనకి ప్రతి టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. దీనిలో మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మనం ఎగ్జామ్లో రాయటానికి ముందుగానే మనకి ప్రాక్టీస్ అవుతుంది. స్కూల్ స్టూడెంట్స్ 6th, 10th అయితే సబ్జెక్ట్ క్లారిటీ కోసం, ఇంటర్ స్టూడెంట్స్ అయితే కనుక వాళ్ళు బేసిక్స్ రివైజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అలాగే ఇప్పుడు చాలామంది పోటీ పరీక్షలకు పాల్గొంటున్నారు. వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది అని అంటే వాళ్ళకి సంబంధించిన మ్యాథ్స్ కానీ, జీకే క్వశ్చన్స్ కానీ, సైన్స్కి సంబంధించినవి కానీ టాపిక్స్ కోసం అనేది ఇది యూజ్ అవుతుంది. వచ్చేసరికి నా రివ్యూ నేను చెప్తానన్నాను కదా, ఈ యాప్ నేను కూడా యూజ్ చేశాను. ఎలా ఉంది అని అంటే ఈ యాప్లో మనం ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా వినొచ్చు. ఎలా అంటే ఇప్పుడు చూడగానే మనకి ఒక మూవీ చూసినా లేదా ఏదైనా ప్రోగ్రామ్ టీవీలో చూసినా కూడా ఎలా మైండ్లో ఉండిపోతుందో సేమ్ చదవటానికి కూడా ఈ యాప్ అలా యూజ్ అవుతుంది అనమాట. అంతే తేలిగ్గా మన మైండ్లోకి అనేది వెళ్తుంది. యాప్ యొక్క ప్రత్యేకతలు. సింపుల్ ఇంటర్ఫేస్, తెలుగు ప్లస్ ఇంగ్లీష్ కంటెంట్, ఆఫ్లైన్ నోట్స్, చిన్న చిన్న వీడియోలతో కవరేజీ, ఫ్రీ అండ్ ప్రీమియం ఆప్షన్స్. ఒక తెలుగు మాధ్యమం ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఇది ఒక గొప్ప ఆశీర్వాదం లాగా దొరికిందనే చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే కొన్ని ప్రీమియం కంటెంట్స్ ఉంటాయండి. వాటికి వచ్చేసరికి కొంచెం బడ్జెట్ అనేది మనం పెట్టాల్సి వస్తుంది. ఆ విషయం తప్ప మిగతా మొత్తము ఈ యాప్ గురించి అయితే యూజ్ఫుల్ యాప్ అనే చెప్తాను. ఫ్రెండ్స్, మరి మీకు కూడా ఈ యాప్ అనేది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి వాడండి. మీ అభిప్రాయాన్ని నా కామెంట్ బాక్స్లో కామెంట్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
థ్యాంక్ యూ అండి అందరికీ. మరొక యూస్ఫుల్ వీడియోతో కలుద్దాం.